హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజనరర్. ఇది మనం కిచెన్లో అప్పుడప్పుడు ఇలా గిన్నెలు మాడబెట్టేస్తూ ఉంటాము. బాగా నల్లగా మాడిపోతాయి. అవి ఏం చేయాలనేది మనకి తెలియదు. ఇంట్లో వాళ్ళు తిట్టించుకుంటూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ చూడండి, కళ్ళుప్పు, కొన్ని ప్లేసెస్లో దీన్ని రాళ్ళ ఉప్పు అంటారు, ఇంకొన్ని చోట్ల సముద్రపు ఉప్పు అంటారు. సో దాన్ని తీసుకొని గిన్నె మాడిన చోట చుట్టుపక్కల వేసి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేయండి. ఆ క్లీన్ చేసిన తర్వాత వాటర్ పోసి కనుక కడిగేస్తే మీరు చూడండి, ఇక్కడ ముందు ఉన్న దానికి ఇప్పుడు ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలా మీరు ఈ కళ్ళు ఉప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని క్లీన్ చేసేస్తే కనుక గిన్నె ఇదివరకు ఎలాగైతే ఉందో సేమ్ అలానే వచ్చేస్తుందండి. ఇక్కడ గిన్నె కనుక ఎక్కువగా కనుక మాడినట్లయితే మీరు ఆ కళ్ళు ఉప్పు ఏదైతే ఉందో దాన్ని వేసి కొంచెం జస్ట్ లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసి అలా నానబెట్టేయండి. ఆ ఉప్పు కరిగే కొద్దీ మీకు ఆ మాడినది ఏదైతే ఉందో అదంతా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అది క్లీన్ అవుతుందో చూడండి. సో చుట్టూ ఉన్న నల్లగా ఉన్న మాడిందంతా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా చిన్న టిప్ ఇది, కానీ చాలా యూస్ఫుల్. ఎక్కువగా లేడీస్ మనం పెట్టేసి వదిలేస్తూ ఉంటాం. సో దాని ద్వారా గిన్నెలన్నీ మాడిపోతున్నాయి, పాడైపోతున్నాయి అని చాలా బాధపడుతూ ఉంటాం. సో ఈసారి నుంచి ఆ బాధ ఏమీ అవసరం లేదు. జస్ట్ రాళ్ళ ఉప్పుతోటి గిన్నె చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. సో లాస్ట్గా మీరు ఇంకొంచెం ఆ కళ్ళు ఉప్పు వేసేసి కొంచెం విమ్ లిక్విడ్ కనుక వేసేసి క్లీన్ చేసుకున్నారంటే కొత్త గిన్నె ఎలాగైతే ఉందో సేమ్ అలానే వచ్చేస్తుంది. ఒకసారి చూడండి మీరు వీడియోలో. సో లైవ్గా చూపిస్తున్నాను నేను, గమనించండి. ముందు ఉన్న గిన్నెకి క్లీనింగ్ తర్వాత ఉన్న గిన్నెకి డిఫరెన్స్ ఒకసారి మీరు గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి. చూడండి ఫస్ట్ గిన్నె ఎలా ఉంది, జస్ట్ కళ్ళు ఉప్పు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది కామెంట్ చేయండి.